Ambati Silks, Kanchipuram Saree Store, now in Vijayawada. Exclusive Pattu Sarees, Salwas and Lehengas, Vijayawada, Vizag. మీకు టర్నింగ్ పాయింట్ ఇచ్చిన డైరెక్టర్ ఎవరంటారు మీరు? నేను ఇన్స్టిట్యూట్ చేసి ఆఫీసులు తిరిగే టైంలో జగడం పడ్డది. అవును, అదే చాలా ఎక్కువ అప్పట్లో. అవును. 2000 మందిని ఆడిషన్ చేసి 200 మందిని సెలెక్ట్ చేసి అందులో 100 మందిని చూసి 10 మందిని సెలెక్ట్ చేస్తే అందులో నేను ఒకరిని. దానికే గోదావరికెళ్ళ బ్యానర్లు కట్టేది. ఓహో, అప్పుడు కొత్త కదా, ఇప్పుడు కట్టుమన్న వద్దులే అంట నేను. అంతే కదా. అంటే చెప్తున్నా, జగడం గ్యాప్ వచ్చింది ఓ 1 year. అసలు రెమ్యురేషన్ డబ్బులు డోకలేదు. పైసలు అదే అంటున్నా, 1 year డోకలేదు కదా, డబ్బులు రెమ్యురేషన్ అంత జగడం చేస్తున్నా పైసలు ఇచ్చారైతే 1 year నడిచిందంటే మస్తు పైసలు. మంచిగా అంటే నాకు ఎక్కువ కదా అప్పుడు, అసలు సెలెక్ట్ కూడా ఎక్కువ డబ్బులు ఇచ్చి. అసలు ఊరికే నాకు అంచనా చెప్పరా ఏమనుకోకూడదు, మగవాళ్ళ జీతం అడగద్దు, ఆడవాళ్ళ వయసు అడగద్దు. కానీ అప్పట్లో ఎంత డబ్బులు అయితే మీకు ఎక్కువ డబ్బులు అని అంచనా వేసుకుంటున్నా. అప్పుడు కన్వెన్సే రోజు 100 ఇచ్చేటోళ్ళు. రోజుకి 100 కన్వెన్స్ బండి మీద, నాకు బండి లేదు, ఆడి బండి మీద 7 బండి మీద వెళ్ళేటోళ్ళు షూటింగ్. చెప్తున్నా, ఆ 100 రూపాయలు కన్వెన్సే అవే ఎక్కువ అప్పట్లో. ఓహో, రెమ్యునేషన్ కాకుండా. రెమ్యునేషన్ విడిగా ఇచ్చారు. రెమ్యునేషన్ 3 నెలలకు ఒకసారి 4 నెలలకు ఒకసారి 5,000 10,000 ఇట్లా చెక్కులు వచ్చేటి కదా. అది చూసి ఖుషి, మనం ఖుషి. రోజు 100కే ఖుషి, రోజు 100 కన్వెన్స్. 10 రోజులు చేస్తే 1000 రూపాయలు చిల్లర వచ్చేటి కదా జేబులో. అట్లా జగడం తర్వాత గ్యాబ్ ఎక్కడంటే మహాత్మా పడ్డది. మహాత్మా భీమిల్కా బడ్జెట్ అలా మొదలైంది. చూసుకోలేదు, తిరిగి చూసుకోలేదు, అందుకు బ్రేక్ అలా మొదలైంది. కానీ అలా మొదలైంది క్యారెక్టర్ లో మిమ్మల్ని అట్లా పండించాలన్న విజన్ నందిని రెడ్డి గారిదా మీద అట్లా ఒదిగిపోయారండి. మేము కడుపు నవ్వి నవ్వి చచ్చిపోయాం మేము. ఇప్పటికి చూస్తే అంటే ఇక్కడ ఒకటి ఉంది, బేసికల్ గా చెప్పిన కదా, మహాత్మా మొత్తం అన్నిటికీ కారణం మహాత్మా. అందులో కూడా మీరు మహాత్మా కృష్ణవంశీ గారి సినిమా సెలెక్ట్ అవ్వడమే చాలా గ్రేట్ గా ఫీల్ అయినా. మహాత్మా లొకేషన్ లో లక్ష్మీ భూపాల్ గారు నన్ను చూసి రోజు, అమ్మ ఈడేంటి ఫుల్ తాగు, అమ్మ బాటిల్ తాగినోడు కూడా ఇట్లా యాక్ట్ చేయడని ఆయన దృష్టిలో పడ్డది. అప్పటికే క్లైమాక్స్ ఏదో ప్లాన్ చేస్తున్నారు నందిని రెడ్డి గారు. లక్ష్మీ భూపాల్ గారు చెప్పారు, అంటే మేడంకు నా గురించి తెలియదు కాబట్టి మళ్ళీ ఎవడో వచ్చి అంత బాగోదేమో అంటే, లేదు నువ్వు అన్న చూస్తే ఇట్లా మాట్లాడమంటే, అప్పుడు ఆఫీస్కి పిలిస్తే వెళ్ళి తాగుతూ యాక్టింగ్ చేస్తే మేడం ఫుల్ ఖుషి అయ్యి అప్పుడు అలా సెలెక్ట్ అయింది. అది ఓన్లీ లక్ష్మీ భూపాల్ గారే నందిని ఇంప్రెస్ చేయడానికి. లక్ష్మీ భూపాల్ గారే క్లైమాక్స్ ఆ ప్రాపర్ గా అనుకున్నది మాత్రం అప్పుడు లక్ష్మీ భూపాల్ గారు లేరు. నన్ను సెట్ చేసి క్యారెక్టర్ రాసింది లక్ష్మీ భూపాల్ గారే. క్లైమాక్స్ వచ్చేసరికి లక్ష్మీ భూపాల్ గారు మరి వేరే సినిమాకి వెళ్ళారో ఏదో నాకు తెలియదు. అప్పుడు అనిల్ రావిపూడి అన్న వచ్చిండు, అప్పుడు గోస్ట్ రైటర్. ఆయన వచ్చి 3 రోజులు నా గురించి నన్ను పరిచయం చేసి నన్ను అబ్జర్వేషన్ చేసి మస్తు క్లోజ్ అవుతారు. ఇప్పుడు కాదు, అప్పుడు క్లోజ్. ఇప్పుడు క్లోజ్ అంటే క్లోజే. ఇప్పటికి ఫోన్ మాట్లాడతా. అప్పటికి ఇక బిజీ అయిపోయారు, పెద్ద డైరెక్టర్ అయిపోయారు. నాకు గ్యాప్ వచ్చింది. ఒక సినిమా చేసిన అన్నతో, సాంగ్లో చేసిన రవితేజ గారి సినిమా. అలా మొదలైంది. ఇంతమంది కారణం నాకు, నా లైఫ్ కి. అక్కడి నుంచి సెట్ అయిపోయారు. వాళ్ళ తాగుబోతు రమేష్ అంటే రీప్లేస్ చేయలేము. ఎంఎస్ నారాయణ గారు ఒక టైంలో తాగుబోతు క్యారెక్టర్స్ కి పెట్టింది పేరు, కానీ ఆయన ఒక స్టైల్లో ఉండేది. మీరు మాత్రం అసలు కడుపు పిచ్చగా నవ్వించే. మా కోసం అలా మొదలైంది 2 డైలాగ్. ఇది ఏకపోతే ఈ ఐస్ క్రీమ్ పెట్టేసి కరిగిపోయినట్టే, మీరు వచ్చి రాకుండా అట్లా. అబ్బా తమ్ముడు అన్ని నేను చెప్పరా మీరు చెప్పరా అన్నట్టు అప్పుడు అట్లా నడిచిందిలే. నాకు తెలుసు తమ్ముడు, విక్టర్ వెంకటేష్ ఘర్షణ 9848 సీజో కావాలంటే ఫోన్ చేసి మాట్లాడు. ఎట్లా వచ్చింది మీకు అసలు? మీరు తాగే టైప్ లో కనిపించట్లే. నేను తప్పను, తప్పు రైట్ అని వాళ్ళ ఇష్టం. నేను చాలా ఇంటర్వ్యూలో చెప్పిన, చాలా మందికి తెలుసు. మా ఫాదర్ సింగరేని, మాది గోదావరికని కదా. కోల్బెల్ట్ లో అందరూ చాలా మంది తాగుతారు, అది వెరీ కామన్ వాళ్ళకు, రెగ్యులర్ డ్యూటీ లాగా డ్యూటీ మంది తాగడం. మా ఫాదర్ ని చిన్నప్పటి నుంచి చూసి అబ్జర్వేషన్ చేసి నాకు తెలియకుండా మా మదర్ ని, అంటే అప్పుడో ఇప్పుడు గొడవ అవుతుంది కదా పిల్లం మొగలకు, అప్పుడు మా మదర్ డల్గా ఉన్నప్పుడు వెళ్ళి తాగుతూ యాక్టింగ్ చేస్తాను ఫాదర్ లాగా. అది ఫుల్ ఖుషి అయ్యేది. మా మదర్ని నవ్వించడానికి చేసిన యాక్టింగ్ అది. అప్పుడు నాకు యాక్టింగ్ అని తెలియదు, అది అందరికీ చెప్పుకొని ఖుషి అయ్యేది. దాన్ని నవ్వించడానికి చేసిన తాగుబోతు నటన నా జీవితంలో గొప్ప పేరు వచ్చింది, ఐడెంటిటీ తెచ్చిపెట్టేసింది. అయితే డాడీకి థ్యాంక్స్ చెప్పాలి. అంటే కాదు, ఈ విషయం గురించి ఒక మాట చెప్తా. నేను బాగా బిజీగా ఉన్నప్పుడు పరుచూరు వెంకటేశ్వర గారు, పరుచూరు గోపాలకృష్ణ గారు వాళ్ళ అబ్బాయి పేరు మీద నాటకాలు ఏవో చేస్తారు. అప్పుడప్పుడు రవీంద్ర భారతిలో స్కిట్లు చేస్తుంటారు. ఒకరోజు సడన్ గా నన్ను పిలిచి ఒక స్కిట్ చేయాలంటే వెళ్ళిన, షూటింగ్లో ఉన్నా, టకటక్ వెళ్ళి చూసుకొని వెళ్ళిపోయినా, రేపు వస్తా సార్ అని. నేను వెళ్ళిన తర్వాత పరుచూరు వెంకటేశ్వరరావు గారు, గోపాలరావు గారు, ఈ అమ్మ చరిత్రలో ఎవడైనా తండ్రి తాగితే అలా కుటుంబం నాశనం అవుతుంది, ఈ తండ్రి తాగి భవిష్యత్తు ఇచ్చింది అన్నాడంట. ఆ విషయం నాకు రామ్ జగన్ అని ఉన్నాడు కదా, బుండు జగన్, మహాత్మలో. అవునవును. జగన్ అన్న ఫోన్ చేసి చెప్తే చాలా, అంటే నా లైఫ్ లో అది చాలా కిక్ అనిపించింది. ఏ తండ్రి అయినా ఆస్తిపాస్తులు ఇస్తారు, అది ఆడ అదృష్టం బాగుంటే అవి ఉంటాయి, లేకపోతే లేదు. మా అయ్య తాగుబోతు ఇచ్చిండు, అది ఎప్పుడు ఆల్లో ఉంటుంది.
ఇప్పుడు అమ్మ వాళ్ళు ఎక్కడ ఉంటారు రమేష్ గారు? నాకు అమ్మ నాన్న అప్పుడే చనిపోయారు. అమ్మ నాన్న చనిపోయిన తర్వాతనే చెల్ల పెళ్లి చేసి ఇండస్ట్రీకి వచ్చినాం, ఏదో బ్యాగ్ పట్టుకొని ఇండస్ట్రీని. అప్పటికి మీకు పెళ్లి కాలే? అప్పుడు 25 సంవత్సరాలు, తర్వాత 24. మీరే సెట్ చేసుకున్నారా మీ వైఫ్ ని, లేకపోతే అరేంజ్ మ్యారేజ్. అరేంజ్ అంటే పేరు వచ్చి ఫ్లాట్ కొనుక్కొని గచ్చిబౌలిలో పర్లేదు మనం ఇప్పుడు చేసుకోవచ్చు అంటే అట్లా అప్పుడు చేసుకున్నారు. మీ ఆవిడ ఏమంటారు మిమ్మల్ని మీ యాక్టింగ్ చూసి? మా ఆవిడకు షాకు, ఎందుకంటే గుండె జారి గల్లంత అయింది, అలా మొదలైంది, ఇవన్నీ చూసి నవ్వుకున్నది కదా. అతనే పెళ్లి చూపులకు వస్తానంటే డౌట్ వాళ్ళకు. వెళ్ళి చూసి వెళ్ళిన మరి మళ్ళీ వస్తాడో రాడో అంటే. మా అత్తగారికి పెద్దగా ఇష్టం లేదు సినిమా యాక్టర్లు అంటే. అవును, చాలా కుటుంబాలు గవర్నమెంట్ ఇరిగేషన్ డిపార్ట్మెంట్ లో చేసింది, ఇప్పుడు రిటైన్ అయింది. ఫస్ట్ ఓకే అన్నారు, తర్వాత వద్దనుకున్నారు. నాకు తెలిసిన ఆయన ఒక ఆయన కామారెడ్డిలో ఉంటాడు, దయాకర్ గారు అని, అతను డైరెక్టర్, ఓ సినిమా చేశాడు. నాకు అతను చెప్పాడు అన్నట్టు మా గురించి, లేదా అబ్బాయి మంచోడు అని. అట్లా ఓకే అన్నారు. గాడ్ స్క్రీన్ ప్లే డిస్నీ 400 సినిమాలు చేశారు. దేవుడా, అంటే మాకు చెప్పుకునేవి కాదు. ఇక్కడ ఒక లాజిక్ ఉంది. నేను అంటే ఎందుకు 400 అంటే మిగతాళ్ళకి నాకు తేడేంటి, నాకు బ్రేక్ వచ్చిన వెంటనే 10 సంవత్సరాలు మాక్సిమం, అందులో 5 years బిజీగా ఉన్నా. నాకేంటి ఒక్క సీన్ పడ్డా నా సీన్ కదా అది. అవును, అది కౌంట్ అయింది. అలా చూసుకుంటే 400 సినిమాలు అయ్యాయి. అట్లా నేను అంటున్నా, మంచి క్యారెక్టర్ లో 100 చేసిన, మిగతా నేను వెళ్తే టకటక తాగుబోతూ 2 సీన్లు టక్కని చేసుకుని వెళ్ళిపోడే కదా. అట్లా ఎక్కువ సినిమాలు చేసిన తక్కువ టైంలో. అట్లా మీ పర్ఫార్మెన్స్ చూసి డైరెక్టర్లు ముగ్ధులైన సందర్భాలు. నందిని రెడ్డి గారు అయింటారు గారు, నందిని మా నందు. నేను తెలుసుకుంటాను. అఫ్ కోర్స్ రాజమౌళి గారు నా గురించి చెప్పారు, నేను కాదంటలేను. ఈగ అంటే ద గ్రేట్ డైరెక్టర్ రాజమౌళి గారు పెద్ద డైరెక్టర్ కదా, అయినా నన్ను ఈగలో పెట్టుకొని అతను మురిసిపోయేటోడు. షార్ట్ దాన్ని తెలుగులో సంతానం చేశాడు, తమిళ్లో సంతానం చేశాడు. నా సీన్లు చూపించి సంతానంకు చూపించి ఇలా చేయాలని చెప్పాను. కాకపోతే నేను ఇక్కడ డైలాగులు లేవు, అక్కడ మాట్లాడతా. ఇప్పుడు సంతానం తమిళ్లో చేశాడు, ఓకే, సంతానం అక్కడ ఎక్కువ మాట్లాడతాడు కదా, నేను ఇక్కడ తక్కువ మాట్లాడతా. ఎక్కువ మాట్లాడు, ఒకే ఒక డైలాగ్ చెప్పించారు టెంపుల్లో కట్టేసినప్పుడు. మిగతా అంతా ఎక్స్ప్రెషన్ తో కవర్ చేశారు, కావాలని ఆ క్యారెక్టర్ అలా డిజైన్ చేశారు. రాజమౌళి గారు చాలా హ్యాపీగా నా విషయంలో, నా లైఫ్ లో అది ఎప్పటికీ చాలా గొప్పగా ఫీల్ అవుతా. ఇంకా లెజెండరీ, ఆయన మించిన డైరెక్టర్ ఎవరు? అంతే కదా, ఆయనతోటే చేశా. అంటే సుకుమార్ గారు నా ఫస్ట్ సినిమా, నాన్నకు ప్రేమతో, కృష్ణవంశీ గారు, రాజమౌళి గారు, పూరి జగన్నాథ్ గారు, అంటే వినాయక్ గారు, అందరితో ఒక్కొక్క సీన్ మంచి క్యారెక్టర్ చేశారు. అంటే మినిమం మాక్సిమం అందరు డైరెక్టర్లతో చేశారు. సో అంతే, మీకైతే టిక్కులు పడిపోయాయి. అంతే నాకు అది ఈ డైరెక్టర్ తో చేయలేదంటే ఖచ్చితంగా మీ క్యారెక్టర్ పడాల్సిన ప్లేస్ ఉంటే మిమ్మల్ని వదులుకోరు ఎవరు. ఆ కన్విన్సింగ్ వచ్చేసింది.